నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ఇక బులెటిన్ అప్డేట్ చూద్దాం. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలకు అభివృద్ధికి సంబంధించిన నిధులు నిలిపివేస్తే వచ్చే నష్టమేం లేదని, అక్కడున్న ప్రజలు ఇబ్బంది పడతారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. మేర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ పెద్ద చెరువు దగ్గర 1,80,00,000తో నిర్మించబోయే క్రీడా ప్రాంగణం ఫెన్సింగ్ పనులకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చెరువుల్లో ఉన్న గుర్రపు డెక్క తీయలేని పరిస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెరువులపై ప్రత్యేక దృష్టి కేటాయించే వల్లమని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పనులు మధ్యలో ఆగిపోయిన వాటికి నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు. ప్లాన్ చేసిన దాంట్లో క్రీడా ప్రాంగణం చాలా రోజుల నుండి కూడా అనుకుంటా ఉన్న ప్రాంగణాన్ని కాంపౌండ్ వాల్ కట్టుకొని లెవెల్ చేసుకొని ఏదైతే తీసుకున్నామో దానికి పర్ఫెక్ట్గా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనతో ఈరోజు 1,80,00,000తో ఈరోజు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. ఒక 1 monthలో వీటిని పూర్తి చేసి ఖచ్చితంగా ప్రజలకు అందించాలని ఆలోచన. మంత్రాలయ చెరువు చేస్తున్నాం, గ్రిల్ని ఎత్తుకుపోయి అమ్ముకుంటున్నాం, అవి లేకుండా చూసుకోవాలని ఒకటి. తర్వాత మెయింటెనెన్స్ కూడా ఇమీడియట్గా సంధి చెరువు దగ్గర ఎట్లా పెట్టినామో ఈ 2 చెరువులకు కూడా మెయింటెనెన్స్ కూడా పెడతాం. బట్ 1 year నుండి ట్రై చేస్తూ ఉన్నాం. చెరువులలో వచ్చిన గుర్రపు డెక్క గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు డెవలప్మెంట్ లేక్ డెవలప్మెంట్సే కాకుండా వాటిలో ఉన్న చిన్న చిన్నవి కూడా గుర్రపు డెక్క లాంటి విషయాలు కూడా అప్పుడున్న ప్రభుత్వం కానీ అప్పుడున్న మంత్రి గారు కానీ అటెన్షన్ ఇచ్చేవాళ్ళు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి నేను యాజ్ ఎమ్మెల్యేగా 2 సార్లు లెటర్ రాసిన, అక్కడ నుండి స్పందన అనేది లేదు. జిల్లా కలెక్టర్ గారికి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారే ఈరోజు ఈ శాతం చూస్తూ ఉంటారు. కాబట్టి ఆన్గోయింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అన్ని కూడా కనీసం వాటినన్నా ఫండ్స్ రిలీజ్ చేసి, ఈరోజు ఇంతకుముందు మాట్లాడినాం మనం ప్రశాంత్ హిల్స్లో, అక్కడంతా కూడా నంది హిల్స్ ప్రశాంత్ హిల్స్లో వర్కులు జరుగుతున్నప్పుడు మధ్యలో ఆన్గోయింగ్ వర్క్స్లలో ఆపేస్తున్నారు 1 year బ్యాక్. ఇప్పుడు వాటిని చేయకపోవడం వల్ల సబితమ్మకి ఏమి ఇబ్బంది ఉండదు, కానీ అక్కడ ఉన్న కాలనీ వాసులకు ఇబ్బంది అవుతుంది. దయచేసి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అదే ఆలోచించాలి. కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ దగ్గర నిధులు ఆపేస్తాము, అభివృద్ధిని ఆపేస్తామంటే అక్కడ ప్రతిపక్షంలో ఎమ్మెల్యేకి ఏం కాదు, కానీ అక్కడ ఉన్న ప్రజలకందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకవేళ నిజంగా శాంక్షన్ లేకుండా ఉంటేనేమో అది వేరే విషయం, కానీ ఉన్న వర్క్లన్నీ కూడా శాంక్షన్ చేసి మీరు ఆన్గోయింగ్ వర్క్స్ కూడా ఆపేయడం వల్ల అక్కడున్న ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ శాంక్షన్ ఉన్న వర్కులు 270 కోట్లు క్యాన్సిల్ చేస్తున్నారు మీరు నా నియోజకవర్గానికి వచ్చినాయి. కనీసం ఆన్గోయింగ్లో ఉన్న వర్క్స్ అన్నా కూడా వాటన్నింటిని పూర్తి చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, అధికారుల మీద ఉందని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.